అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సినీ హీరోలను, స్టార్ క్రికెటర్లను అభిమానిస్తుంటారు వారి వారి అభిమానులు. వాళ్ళ అభిమాన స్టార్ క్రికెటర్లు అలాగే స్టార్ హీరోల చిత్రపటాలను టాటూలుగా వేయించుకొని తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు చాలా డిఫరెంట్గా ఉంది. రాజకీయాల్లోకి రాగానే డబ్బు సంపాదించుకొని అందలాన్ని ఎక్కి కూర్చుంటారు కొంతమంది రాజకీయ నాయకులు. ఇది నేటి రాజకీయంకు ఉన్న ట్రెండ్. కానీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా సాధారణ జీవితం గడుపుతున్న ఒక ఎమ్మెల్యే చిత్రపటాన్ని తన రక్తంతో గీయించాడు ఖమ్మంకి చెందిన ఒంగూరు వెంకటేష్. ఎందుకు ఈ పని చేశాడు? అసలు ఆ నాయకుడు అంటే తనకు ఎందుకింత అభిమానమో ఒకసారి వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇల్లందు నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య చిత్రపటాన్ని వెంకటేష్ తన రక్తంతో గీయించాడు. సో అసలు ఎందుకు గీయించాడు, తను ఆ నాయకుడు అంటే తనకు ఎందుకింత అభిమానం ఒక్కసారి మనం ఆయన మాటలు తెలుసుకుందాం. సో వెంకటేష్ చెప్పండి, దాదాపు మీరు రక్తంతో ఎందుకు అతని చిత్రపటాన్ని గీయించాలనుకున్నారు? అసలు ఆ నాయకుడు అంటే మీకు ఎందుకింత అభిమానం ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి మనం రాజకీయ నాయకులు చూసుకుంటే డబ్బు, పలుకుబడి, కుల అధికారం ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు రాజకీయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఒకసారి గుమ్మడి నరసయ్య గారి చరిత్ర తెలుసుకుంటే 5 సార్లు ఏకదాటిగా, అంటే 25 సంవత్సరాలు, అంటే నా వయసు ఎంతైతే ఉందో అన్ని సంవత్సరాలు ఏకంగా ఇల్లందు కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే గెలిచి కూడా ఇప్పటికీ కూడా తన కుటుంబం నుంచి వచ్చినటువంటి 2 ఎకరాల వారసత్వ భూమి ఏదైతే ఉందో ఆ వారసత్వ భూమినే దున్నుకుంటూ ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి ఒక ప్రజానాయకుడిగా ముందు నడుస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అటువంటి వ్యక్తిని కూడా ఆదర్శంగా తీసుకొని అతన్ని కూడా అభిమానించే వ్యక్తులు ఉంటారనేది తెలియజేయడం కొరకు నేను ఈరోజు గుమ్మడి నరసయ్య గారి చిత్రాన్ని నా రక్తంతో వేయించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి కానీ పొలిటికల్ లీడర్స్కి కానీ ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను. ఒక రాజకీయ నాయకుడు కావాలంటే ఒక ఎమ్మెల్యే గెలిస్తే కుటుంబానికి సరిపడా ఆస్తులు, అంటే కోట్ల రూపాయలు దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక రాజకీయ నాయకుడు అయితే తరతరాలకు సరిపడే ఆస్తిని కూడా సంపాదించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో గుమ్మడి నరసయ్య లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి వ్యక్తుల్ని కూడా యూత్, యంగ్స్టర్స్ కూడా వాళ్ళ వైపు ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక చిన్న ఆలోచనతో ఈరోజు నా రక్తంతో గుమ్మడి నరసయ్య గారి చిత్రాన్ని గీయించడం జరిగింది. అంటే సో వెంకటేష్, అంటే నువ్వు రక్తంతో గుమ్మడి నరసయ్య గారి చిత్రపటాన్ని గీయించేటప్పుడు అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా అడ్డు చెప్పలేదా? వాస్తవానికి ఎవరు కూడా అడ్డు చెప్పలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏమన్నారంటే రక్తం ఇచ్చి ఇట్లా గీయించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అన్నారు. కానీ నా ఆలోచన విధానం, నా భావం తెలిసిన తర్వాత అందరూ కూడా 99% అందరూ కూడా నువ్వు ఏదైతే గీయించావో అది నువ్వు ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ప్రపంచంలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక స్పిరిట్గా బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది నాతో షేర్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక రకంగా ఏంటంటే ఈ వీడియో ఇటువంటిది ఏదైతే ఉందో వాళ్ళకి తెలిసిన తర్వాత వారే నాకు స్వచ్ఛందంగా మెసేజ్ చేసి ఒక మంచి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని రేపటి భవిష్యత్ యంగ్స్టర్స్కి ఇటువంటి ఆలోచన కల్పిస్తున్నటువంటి వెంకటేష్ గ్రేట్ అని చెప్పేసి కూడా అనేక మంది కూడా నాకు మెసేజ్లు, ఫోన్ ద్వారా కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే వెంకటేష్, పూర్తిగా గుమ్మడి నరసయ్య గారి చిత్రపటాన్ని గీయించడానికి పూర్తిగా ఎంత రక్తం నువ్వు ఇచ్చావు? సో చిత్రపటం గీయడానికి ఏ వ్యక్తి మీకు సాయం చేశారు? అసలు నీ రక్తంతో చిత్రపటాన్ని గీయడానికి ఎంత సమయం పట్టింది పూర్తిగా? నేను ముందుగా నా రక్తాన్ని ఒక అంటే బ్లడ్ బ్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తి తీసి దాన్ని ఆర్ట్ గీయడానికి సరిపడా బ్లడ్ని తీయడం జరిగింది. అంటే అది ఎంఎల్ అనేది తెలియదు నాకు. తీసిన తర్వాత ఖమ్మం నగరం ఉన్నటువంటి చంటి ఆర్టిస్ట్ అన్న కూడా గుమ్మడి నరసయ్య అభిమాని. అన్న కూడా ఈ విధంగా గీయాలన్నా అని చెప్పేసి అంటే తనకి సమయం లేకపోయినప్పటికి కూడా తనకి ఏదైనా చేయాలని చెప్పేసి నేనేదైతే ఏ విధంగా అయితే ఆలోచన చేశానో అన్న కూడా అదే ఆలోచనతోటి సుమారు ఒక 4 గంటల వ్యవధి సమయం కూర్చొని
కేవలం రక్తంతో, దాంట్లో ఎటువంటి కూడా ఏముండదు. దాంట్లో ఒక కెమికల్ అనేది బ్లడ్ గడ్డగట్టకుండా ఒక కెమికల్ వాడతారు, అంతకు మించి ఏం లేదు. ఆ కెమికల్ ద్వారానే ఈరోజు గుమ్మడి నరసన్న ఆర్ట్ని 4 గంటల కాల వ్యవధిలోనే తను పూర్తి చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మనకి సమయంలో. అంటే వెంకటేష్, పూర్తిగా నీ రక్తంతో నీ అభిమాన నాయకుడు గుమ్మడి నరసయ్య చిత్రపటాన్ని గీయంలోనే, అంటే పూర్తిగా గీసిన తర్వాత అదొకసారి చూసుకున్న తర్వాత నీకు ఎటువంటి అనుభూతి నీకు కలిగింది? వాస్తవానికి నేను ఆ ప్రయత్నం చేసే ముందు ఆ బొమ్మ ఆర్ట్ ఈ విధమైనతో వస్తుందా రాదా అనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది కూడా మనం చూసాం, గతంలో కూడా అనేక మంది పొలిటికల్ లీడర్స్కి అనేక మంది పెద్ద సిటీస్ క్యాపిటల్ ఏరియాలకు వెళ్ళి గీయించుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఖమ్మంలో ఉన్న చంటన్న గీస్తాడని నాకు చాలా నమ్మకం ఉంది. నేను అనుకున్న దానికి 100 రెట్లు ఎక్కువ, చాలా నీట్గా, అంటే చాలా ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీరు ఆ తీసుకున్న బొమ్మ కంటే, ఫోటో ఫ్రేమ్ కంటే హార్ట్లోనే చాలా క్లియర్గా, అంటే క్లారిటీగా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా గీసిన పరిస్థితి కనిపిస్తుంది బొమ్మని. అంటే వెంకటేష్, ఈ రోజుల్లో యువత అంతా కూడా స్టార్ క్రికెటర్లు, అలాగే స్టార్ హీరోలు, లేకపోతే ఏదో వేరే డిజైన్లు కూడా ఆ టాటూగా వేయించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ సందర్భంలో మీరు ఒక నిస్వార్థమైన రాజకీయ నాయకుడి చిత్రపటాన్ని, అదే ఇల్లందు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఏకధాటిగా గెలిచి ఇప్పటికీ సాధారణ జీవితం గడుపుతున్న గుమ్మడి నరసయ్య గారి చిత్రపటాన్ని మీరు మీ రక్తంతో గీయించారు. సో స్టార్ హీరోలు, స్టార్ క్రికెటర్లు, ఇతర ఫోటోలు టాటూలుగా ఎంచుకునే యువతకి మీరేం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? నేను ఒకటి చెప్పదలుచుకున్నా. వాస్తవానికి మీరు అన్నట్టు స్టార్ హీరోలు, స్టార్ క్రికెటర్లు, స్పోర్ట్స్లో ఉన్నటువంటి స్టార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా కోట్ల మంది యూత్ అభిమానులుగా ఉన్నారు. అభిమానులు కూడా నాలాగా కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చబొట్లు గానో, అంటే ఈ విధమైనటువంటి వేలో వాళ్ళు చూపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి అటువంటి వాళ్ళని కూడా ఆదర్శంగా, అంటే అభిమానించడం వేరు, కానీ అటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ జేబులు నింపుకోవడం కొరకు మాత్రమే వాళ్ళ ఏమైతే ఉందో వాళ్ళ ఏమిలో వాళ్ళు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ గుమ్మడి నరసన్న లాంటి వాళ్ళు కేవలం మనలాంటి వాళ్ళ కోసమో ప్రజా జీవితంలోకి వచ్చారు, ప్రజలకే సేవ చేస్తారని చెప్పేసి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా చాలామంది ఆదర్శంగా తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేసుకున్నా, మీరు సినిమా హీరోలు కావచ్చు, ఒక స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, ఎవరినైనా కూడా మీరు అభిమానించండి, కానీ అభిమానంగానే ఉంచండి. కానీ గుమ్మడి నరసన్న లాంటి వాళ్ళని, ఎమ్మెల్యేలు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటే రేపటి భవిష్యత్తు అనేది మన మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి అటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవడం ద్వారా మనం కూడా ఆ దారిలో నడుస్తూ ఈ మరొక భవిష్యత్తును కూడా తీర్చిదిద్దడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక వేలాది మంది గుమ్మడి నరసన్న ఆలోచనలు కూడా రేవనెత్తే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అటువైపు ఆలోచించాలని చెప్పేసి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. సో పూర్తిగా చూశారు కదా, నిస్వార్థ రాజకీయాల్లో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుని కూడా పార్టీ అవసరాలకు వాడుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య చిత్రపటాన్ని తన రక్తంతో గీయించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి కూడా వెంకటేష్ తన మాటలో చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈనాటి రాజకీయాల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలిస్తే తరతరాలకు సరిపోయే ఆస్తిని కూడగట్టుకునే ఈ రోజుల్లో గుమ్మడి నరసయ్య లాంటి నిస్వార్థ రాజకీయ నాయకుడి చిత్రపటాన్ని గీయించుకోవడం పూర్తిగా నాకు ఆనందాన్ని కలిగించింది. ఇంట్లో మా తల్లిదండ్రులు, మా స్నేహితులు కూడా నన్ను ఎంతో మెచ్చుకున్నారని చెప్పేసి కూడా వెంకటేష్ చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా స్టార్ హీరోలు, క్రికెటర్లు, ఇతరత్ర అభిమానులు వాళ్ళ ఫోటోలను టాటూలుగా, లేకపోతే వాళ్ళ చిత్రపటాలని గుండెల మీద పచ్చబొట్లుగా గీయించుకునే బదులు ఇలాంటి భావి తరాలకు ఇలాంటి ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడి చిత్రపటాలను గీయించుకోవడం ద్వారా భావితరాలకు ఇటువంటి నాయకుల గురించి చెప్పే ఆస్కారం కూడా ఉంటుందని చెప్పేసి వెంకటేష్ తన మాటలో చెప్తున్న పరిస్థితి పూర్తిగా కనబడుతుంది. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.